కొన్ని మాటలను బైబిల్ మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది స్త్రీలలో కూడా మరి ప్రవక్తలు, వాళ్ళలో కూడా స్త్రీలు కూడా మరి ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ మరి ప్రవక్తరాలు చాలా మంది కూడా బైబిల్లో ఒక 5-6 మందిని మనం చూస్తాం ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కువ శాతం ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి చాలా మంది కూడా ఈ లోతైన అనుభవం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రకరకాల విధంగా మన వాక్యాలు వింటూ ఉంటాం. అయితే బైబిల్ సత్యం గనక ప్రార్థన చేసిన వాళ్ళలో చాలా మంది కూడా స్త్రీలలో కూడా ప్రవచించిన వారు ఉన్నారు. ప్రవక్తలుగా వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. హల్లెలూయా. మన జీవితాలలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. మన కుమారులు ప్రవక్తలు కావాలి, మన కుమార్తెలు ఏం కావాలి? ప్రవశించాలి. హల్లెలూయా. ప్రవశించాలంటే ఏం చేయాలి? మనము భయముతోను భక్తితోను ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉంటే దేవుడు ఆయన మరి వాడుకుంటాడు, ఆయన కొరకు వాడుకుంటాడు, ప్రజల కొరకు వాడుకుంటాడు, మరి దేవుని యొక్క చిత్తము కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండంలో నుంచి చూద్దాం. నిర్గమకాండము, ఎందుకంటే ఈ మాటలు వినేటప్పుడు స్త్రీలలో కూడా ఏం రావాలంటే పౌరుషం రావాలి. దేని మీద చెప్పండి? నేను ఎందుకు పొందుకోలేకపోతాను? నేను ఎందుకు ప్రవక్తని కాలేకపోతున్నాను? నేను ఎందుకు ప్రవశించలేకపోతున్నాను? నేను ఎప్పుడు ప్రార్థన మరి ఎలా మరి పోటుకు రావటమేనా? నిజంగా నేను దేవుని ఆత్మను పొందుకొని నేను నా కొరకు ఇతరుల కొరకు కూడా ప్రవచనం చెప్పాలి. హల్లెలూయా అనేది మనలోనికి రావాలి. ఆ కాలంలో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆసక్తి కలిగి మనలో ఉంటే. అందుకే చూద్దాం. చూడండి 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరి. హల్లెలూయా కదా. ఇక్కడ ఎవరు అహరోను సహోదరి? ఎవరు? మిరియాం. మనకు తెలుసు బాగా. ఆమె ఎవరంటే ప్రవక్త. హల్లెలూయా. ఆమె ఎవరు చెప్పండి? ప్రవక్త. ఎందుకంటే నిజంగా వాళ్ళు దేవునిని కలిగి జీవించారు. దేవుని చిత్తము కొరకు వాళ్ళు కనిపెట్టి భయముతో భక్తితో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ప్రవక్తలు ఉన్నారు కానీ స్త్రీలలో ప్రవచించే స్త్రీలు లేరు. స్త్రీ ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలి? ప్రవచించకూడదు. స్త్రీ ఎలా ఉండాలి? భాషలు మాట్లాడకూడదు. స్త్రీ ఎలా ఉండాలి? చప్పట్లు కొట్టకూడదు. కొన్ని సంఘాలలో అలాగే ఉన్నారు. హల్లెలూయా. 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 తెలియదు. ఒకవేళ తెలిసినా ఇది ఆ కాలంలో జరిగిందంట. అంటే ఈ కాలంలో ఏం లేదనుకో, భక్తి లేదనుకో. దేవుడు నిన్న నేడు వేకరీతిగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఉండకుండా ఉండడానికి ఆయన నరుడు కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన దేవుడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. అందుకే ఇక్కడ నిజంగా మోసేకి ఏమవుతుందా? సహోదరి. హల్లెలూయా. మోసే సహోదరినా? మిరియాం. స్త్రీ. అదిరాలు ఏం చేసేది? దేవుని చిత్తము కొరకు ప్రార్థన కలిగి జరగబోయే వాటిని బట్టి ప్రవశించేది. అంటే దేవుడు ఆమె నోట ఉండి ఆమెను వాడుకొని ఆమెను నిజంగా ఒక ప్రవక్తగా, ఒక స్త్రీలో ప్రవశించే వ్యక్తిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా కదా. దేవుడు చెప్పినప్పుడు అంటాడు కదా, ఏమో కూడా అంటది కదా, నీతో దేవుడు మాట్లాడింది, మాది దేవుడు మాట్లాడ్డా, నీతో మాట్లాడతాడా అని చెప్పేసి మోసాన్ని కూడా అంటారా? అక్కడికి వెళ్ళి వివాహం చేసుకో అన్నప్పుడు నిజంగా మాటను బట్టి దేవుడు మాట్లాడతాడు. మిరియాముతో వాళ్ళందరితో, మీ ముగ్గురు రండి నా దగ్గరికి పిలుస్తాడు. హల్లెలూయా. మోసేను, అహరోను, మిరియామును, మీరు ముగ్గురు కూడా నా యొద్దకు రండి కదా. మోసే ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, సాధకమైన
వ్యక్తి కనుక మోసే మీద మీరు తిరగబడతావు అంటే ఏమో ఎందుకు మాట్లాడేది మిరియాం అంటే దేవుడు నీతో కాదు మాతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎందుకు ఈ పని చేసావు అంటే ఇక్కడ నిజంగా అహరోను సహోదరి అయినటువంటి మిరియాం ఎవరు చెప్పండి? ఎవరు? ప్రవక్తి. మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే మీ జీవితాలలో చాలా వస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. కొన్ని క్వశ్చన్లు కదా, కొన్ని విధి మనకు చెప్పాలంటే ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. చాలా మందికి తెలియదు. నిజం చెప్పిన బైబిల్లో నిజం చెప్పిన ఇది కాదే, మా అయ్య ఈ విధంగా బోధించిండే, మా అయ్య బోధించిందే కరెక్ట్ అంటే ఎవరు స్త్రీలలో ప్రవేశించకూడదు, భాషలు మాట్లాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు, స్త్రీ ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. పురుషుడు మాత్రమే ఉపదేశించాలి, వాక్యము ఎక్కడ లేదు. యేసు క్రీస్తు సమానంగా ప్రేమించాడు. అని చెప్పకూడదు. సారీ, ఆయన సమానంగా వాడుకుంటున్నాడు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎందుకంటే మనకు తెలుసు కుమార్తెలు నీ కుమారులు ప్రవేశించగరు పాస్టల్ మాట పుస్తల కార్యములు హేబేలు గ్రంథములు ఇక్కడల్లా కూడా బైబిల్ రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయడమే కాదు, కానీ ఒక వరం అనేది మనం పొందుకోవాలి. ఆ వరం కదా నిజంగా మనం పైన వారం తెలుస్తున్నాం. అసలు కృప అనేది కూడా మీ వలన కలిగింది కాదు, కానీ దేవుని వలన పొందుకున్నటువంటి ఒక వరము. హల్లెలూయా. ఈ ప్రవచనము కూడా ఏంది? ఒక వరం. ప్రవచన వరము అంటే దేవుని నుంచి పొందుకునే వరము. మనం రావడం పోవడం కాదు, నువ్వు వచ్చి కూర్చొని నిద్రపోవడం కదా, తినడం వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. మనం చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తాం, కానీ మోకరించే మోకాలను మన జీవితంలో చాలా ప్రార్థన కలగలేదు. ఎందుకు ఈ పాట పాడుతున్నానో మీకు రాసం రావాలి. ఇక్కడికి వచ్చి పాస్టర్ కూర్చొని పోవడం కాదు, మీరు వెళ్ళి మీ ఇళ్ళలో ప్రార్థన చేసుకోవాలి, భయం కలిగి దేవుడికి మొరపెట్టాలి, మీరు భయభక్తులు కలిగి ఉండాలి, మీ పిల్లలను భయభక్తులలో నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి కదా, అది కలిగి మనలో ఉండదు. అడిగిపోయినా ఉంటే ఆదివారం ప్రార్థన వినం కదా. ఏం చెప్పాడు ఈ పాస్టర్ అంటే మా పాస్టర్ ఇంతే నీ బతుకు. ఏం చెప్పాడు చెప్పలేవు, ఉంటే కదా నీ మనసు ఎక్కడ పెడితే కదా. పాస్టర్ ఏం చెప్పాడు చర్చలో ఏం చెప్తారు? బాగా చెప్పిండు అదేందో, అదే బూతుమాడి తిడితే ఈ మాట అన్నాడు చర్చకి పోకూడదుగా. చచ్చినంత కూడా గుర్తుపెట్టుకోడు. సిగ్గుండాలా మనకు? ఏముండాలా? దేని మీద పౌరుషం ఉంది? వ్యర్థమైన దాని మీద పౌరుషం గుర్తుపెట్టుకుంటావు, కానీ జీవం కలిగినటువంటి మాట నీ హృదయంలో లేకుండా చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్త కలిగి మన కుటుంబాలని కూడా ఎలా ఉండాలి? ప్రవశించే వారిగా ఉండాలి, కనిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉన్నప్పుడే మనకు ఒక వ్యాధి, ఒక జబ్బు, ఒక రోగం, ఒక శోధన, ఒక శాపం వచ్చినప్పుడు దాని నుంచి విడిపించబడతాం. అప్పుడు కనపడ్డు ఏదో ఒక రోగం వచ్చింది అనుకో, అప్పుడు వస్తాం కదా దేవుని దగ్గర ఎదుర్కొంటా. అంటే దేవుడు అమాయకుడుగాను, దేవుడు శాతమైన వాడుగాను, మనం చెప్పినట్టు ఇయ్యవాడిగాను మనం పెట్టుకోవాలనుకుంటాం. హల్లెలూయా. అలా చేయకూడదు. ఎవరు రోషం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ఈ ప్రార్థన నిజంగా నీకు ఒక వరాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ వరం ఏమనము? ప్రవచన వరం కదా. చివరికి మనం తెలుసుకున్నప్పుడు నోవాకు పొందుకున్నటువంటి ఆయన వరం ఏంటంటే కృపావరం. కృప. ఆ కృప కూడా ఒక వరము. ఆ వరము ఎవరి నుంచి కలిగేదంటే దేవుడి నుంచి కలిగేది. దేవుడి నుంచి ఎలా కలుగుతుందంటే ఆయనకు నమ్మకం కలిగి కదా, ఆయన భయభక్తులు కలిగి నడుచుకున్న వారి ఎడల ఈ వరాన్ని ఇస్తాడు. చెప్పండి కూడా మొదటి ప్రవక్త ఎవరు? మిరియాం. ఆ కాలంలో ఏం చేసింది? ప్రవక్త అని పిలువబడింది. హల్లెలూయా. ఈ దినాలలో మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి అలా లోతుకు వెళ్ళాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే చూడండి, సంఖ్యాకాండం కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ మొదటిగా మిరియాం ఫస్ట్ ప్రవక్తని మనం సంఖ్యాకాండంలో కూడా చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు మనము వారు మోషే చేత మాత్రమే కదా ఇక్కడ రాయబడింది. ఆ మాట నిర్గమకాండంలో మాట సంఖ్యాకాండంలో రాయబడింది. హల్లెలూయా. వారు ఏమంటున్నారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికి కదా. ఎవరు అంటున్నారు ఇక్కడ?
అహరోను మిరియాం ఏమంటున్నారు? మోసే చేత మాత్రమే యెహోవా మాట్లాడినా పలికించునా దేవుడు మాతో కూడా మాట్లాడంటే ఇక్కడ మిరియాముతో కూడా దేవుడు మాట్లాడగలిగినటువంటి వరం పొందుకోండి. అంటే ఈ మాట మరి నమ్మలేదు, కానీ ఎందుకో ఈ పని చేస్తావు అంటే దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడంటే నీతోనే మాట్లాడినా మాతో కూడా దేవుడు మాట్లాడు అంటే ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? మోసే గారి తల్లి మిరియాం గారి డాడీ, అలాగే అహరోను, ఎలా ఉంది ఆ కుటుంబం అంతా? దేవుడు ఎలా వాడుకున్నాడు? హల్లెలూయా. మోసే ఏమైనాడు? ప్రవక్త. మోసే దేవుని సేవకుడు, మోసే గొప్ప నాయకుడు. హల్లెలూయా. అహరోను ఎవరు? ఆయన చేతిలో సిగరించు కర్ర కదా. మిరియాం ప్రవక్త, వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ప్రార్థన పరులు. దేవుని స్తోత్రం. చెప్తున్నారు, మీ కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థన పరులు అయితే మీ బిడ్డలు ఏం కావాలి? ప్రవక్తలు కావాలి. హల్లెలూయా. ప్రార్థన నేర్పించాలి. వాళ్ళు చేయించినప్పుడు వాళ్ళు గొప్పవారు అవుతారు. ప్రార్థన బిడ్డ తెలుస్తున్నారు, ప్రార్థనలో లోపం లేదు, ప్రార్థన అనుభవాలు కూడా మనకు తెలియదు. అందుకే మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? అలాగే ఉంటాయి. అందుకే మోసే ఏమంటున్నాడు? ఆయన మా చేతులు పలికింపలేదా? ఆయన మీతోనే మాట్లాడగా ఆయన మా చేతులు పలికింపలేదా? మా చేత కూడా పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఇన్నాడంట ఆ మాట. మోసే ఏమైతే చెప్పాడో మిరియాముతో, మిరియాము అహరోను అన్న మాట ఎవరైనా చెప్పండి? దేవుడు మన మధ్యలో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన కలిగి ఉన్నా, ఎక్కడ నీ నోటి నుంచి మాట్లాడినా సరైనటువంటి మాట రాకపోతే దానికి నువ్వు లెక్క చెప్పాలి. ఈ స్థలంలో దేవుడు లేలే అంటే దేవుడు ఉంటాడు. ఆ స్థలంలో దేవుడు లేకపోతే నీకు ఆపద నుంచి ఎలా తప్పిస్తాడు? అపాయం వచ్చినప్పుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఎలా చెప్తావు సాక్ష్యం? యాక్సిడెంట్ నడిపించాడు, నేను పడిపోయినా నడిపించాడు, ఎలా చెప్తావు? దేవుడు మనతో ఉంటాడు, మన ముందు ఉంటాడు, మనకు ముందు మన పైన మనం నడిపిస్తాడు. హల్లెలూయా. మాట్లాడుకున్న మాటలు ఎవరున్నారంట? మనం కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని మనము భయపడి, ఆయనకు లోబడి, ఆయనతో నడుచుకునే వారంగా మనం ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎలాంటి వాడంట? ఎలాంటి గుణం కలిగిన వాడంట? మోసే సామాన్యుడు కాదు. దేవుడు ఎలా మార్చుకున్నాడంటే దేవునికి సాధారణమైన వ్యక్తిగా మార్చుకున్నాడు. చెప్పకూడదు. మోసే చంపాడు, కోపగాడు, రోసగాడు, అది కలిగినటువంటి ధైర్యం చేసి దేవుడు పిలుచుకున్నాడు మోసాను. హల్లెలూయా. ఎన్నుకున్నాడు కదా. అందుకే దేవుని దృష్టిలో మోసే ఎలాంటి వాడంట? మిక్కిలి, డౌట్ లేదు, సాత్వికుడు, దేవుని చిత్తము నెరవేర్చేవాడు. ఎందుకంటే వాళ్ళని పిలిచి మందలిస్తున్నాడు. నీకుండొచ్చు కదా, నీకు కలిగి ఉండొచ్చు కదా, ఇలా తీసేసి మాట్లాడకూడదు అనేది ఇక్కడ దేవుడు విని మాట్లాడుతున్నాడు. మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మన మొర కూడా దేవుడు వింటాడు. మనం ఎలా చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మాటకు విధేయత కలిగి ప్రార్థన చేయాలి. మన చాలా మంది అలాంటి కుటుంబాలు చేయట్లేదు ఈరోజు ప్రార్థన. ఎలాగున్నాయంటే శాపగ్రస్తముగానే ఉన్నాయి కుటుంబాలు. ఎలా ఉన్నాయి? అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. నువ్వు చేస్తే కదా ప్రార్థన. నువ్వు దేవుడు ఎలా ఉండాలి? మోసే ఏమైనా పిలిచాడు దేవుడు? సాత్వికుడు, మంచి గుణం కలిగిన వాడు, సాధు గుణం కలిగిన వాడు. హల్లెలూయా అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. నిజంగా మన కుటుంబాలలో మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉందా? హల్లెలూయా. లేదు ప్రయాసపడి తిని నిద్రపోతున్నాం అనుకుంటున్నారా? మన కుటుంబాలు ఎక్కడ ఉంటాయంటే ఎక్కడున్న గొంగలి అంతే. నువ్వు అభివృద్ధి కావు, దేవుని బిడ్డగా నువ్వు కనపడు. ఎందుకంటే ప్రార్థన తక్కువ, ప్రార్థన నీలో ఉంటే దేవుడిని స్థితిగతులు మారుస్తాడు. చెప్పడం ఒకసారి హెచ్చించాలంటే దేవునికి ఇష్టకరమైన ప్రార్థన, భయముతో కూడిన ప్రార్థన, భక్తితో కూడిన ప్రార్థన చేయాలి మనం.
కదా. సమయం ఎంత వ్యర్థంగా గడిపితే దేవుడు ఊరుకోడు. లెక్కడతాడు, ఏమాత్రం ప్రార్థన చేశావు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటే విని వారిని మందలిస్తున్నాడు. ఇక్కడ దేవుడు వారిని గద్దిస్తున్నాడు. మిరియాము కదా, గద్దించట్లేదా? మీరే ప్రవక్తలను మీరు గొప్పగా అనుకుంటున్నారా? మోసే లాంటి వాడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి భూమి మీద, నా ఇల్లు పెద్దలో నమ్మకమైన వాడు. చెప్పండి కూడా ఒకసారి. నమ్మకమైన వాడు. నీ భార్య చెప్తుందా నీ గురించి? మా భర్త ప్రార్థన చేస్తాడని, ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు చెప్తుందా? ఆమంచాడు చేస్తాడు, తింటాడు, పండుకుంటాడు, పోతాడు. ఇక్కడ మోసే గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నీ భార్య గురించి నీ భర్త సాక్ష్యం ఇస్తుందా? నా భార్య పర్లేదు, ప్రార్థన చేసుకుంటుందని. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కరికొకరు ప్రశ్నించుకొని కుటుంబం అంతా కలిసి, పిల్లలు తల్లులు అందరూ కలిసి ఏం చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మనము ఇంకొక మాట చూద్దాం. అక్కడే ఎక్కడికి రావాలి? మీరు ముగ్గురు కూడా ఎక్కడికి రావాలి కదా? ఎక్కడ ఆయన ప్రత్యక్ష మతుడు, ఆయన గుడారం ఎక్కడుందో అక్కడికి పిలుస్తున్నాడు. కదా కదా, ఏం పెట్టాలి? చర్చ పెట్టాలి. నువ్వు అందరికీ పిలుస్తున్నాడు. మీరు మాట్లాడాలి. దేవుడి దగ్గర ఎంతమంది ఆశాభాషగా ఉన్నారు, ఎంతమంది దేవుడు చూడలేదులే, దేవుడికి తెలియలేదులే అని నువ్వు ప్రవర్తిస్తున్నావు. సమయం వచ్చినప్పుడు దేవుడు నీ మొర వినడు. ఎప్పుడు? నీకు దేవుడు కావాలనుకున్నప్పుడు, నువ్వు శ్రమలో పడినప్పుడు, నువ్వు బాధలు పడినప్పుడు. ఆయన నువ్వు ఇప్పుడు వెరకపోతే రేపు నిన్ను ఆయన వెరగడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నాకు తెలియదు కదా. బైబిల్లో ప్రతి పాట మనం చూస్తున్నాం. అందుకే నిజంగా ఇక్కడ అంటారు చూడండి, మనము రెండో ప్రవక్తని కూడా చూస్తాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4:4 చూద్దాం. ఆ కాలమున లప్పిదోతులకు భార్య అయిన దెబోరాను ఆ కాలమున, ఏ కాలమున? దేవుడు ఒక కాలాన్ని బట్టి, ఒక సమయాన్ని బట్టి స్త్రీలను వాడుకున్నాడు, పురుషులను కూడా వాడుకున్నాడు. ఎందుకంటే ఈరోజు మనము స్త్రీలను గురించి తెలుసుకుంటున్నాం. స్త్రీలు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. వాళ్ళ పరిచర్యలో వర్ధిల్లాలి, వాళ్ళ ప్రార్థనలో వర్ధిల్లాలి, వారి పడిబాటలలో వాళ్ళు వర్ధిల్లి గొప్ప ఘనత పొందాలి. ఎందుకంటే ఎక్కువ శాతం స్త్రీల గురించి బైబిల్లో రాయబడింది. అయితే ఈ స్త్రీలను కొంతమంది ఏం చేశారంటే, మీరు మౌనంగా ఉండండి. సేవకులే కొన్ని సంఘాలు, మీరు ప్రవశించకూడదు, చప్పట్లు కొట్టకూడదు. చప్పట్లు కొడితే అల్లరి. హల్లెలూయా. ప్రవశిస్తే అది ఆటంకము, అది లేదు అనే సేవకులు ఎంతమంది కదా ఇలాంటి వరం నుంచి పక్కకి వెళ్తారు. ఆ కాలం న్యాయాధిపతుల గ్రంథంలో 2వ ప్రవక్త ఎవరేమా? ఏం పేరు? ఎవరు? ఎవరు? ఏం చేసేది? ప్రవచించేది. హల్లెలూయా. దెబోరా ఎలాంటి భక్తి కలిగిన స్త్రీయో, ఎలాంటి భయం కలిగిన స్త్రీయో, దేవుని గురించి, జరగబోయే సంగతుల గురించి, సంభవించే వాటి గురించి, సంభవించి జరిగే వాటి రాజుల సహితం కూడా ఈమె మాట్లాడి చెప్పేది. ఈమెను దేవుడు ఒక వరమునిచ్చి వాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెబోరా కూడా ఎవరంట? ప్రవక్తి. ఏం చేసేది? ప్రవచించే. దేనిని బట్టి? కాలమును బట్టి కావచ్చు, మీ స్థితిని బట్టి కావచ్చు, రాజ్యమును బట్టి కావచ్చు కదా, అక్కడ ఉన్న ప్రజలను బట్టి కావచ్చు, సంభవించబోయే వాటి అన్నిటిని బట్టి కూడా ఈ దెబోరా ఏం చేసేది? ప్రవచించేది. హల్లెలూయా, హల్లెలూయా కదా. పురుషులు ఉన్నారు వాళ్ళకి కదా, ఇక్కడ ఈ భర్త కూడా ఉన్నాడు. కానీ దేవుడు ప్రవచన వరము వీళ్ళకిచ్చి ఈమెను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లగా కన్నీళ్ళు విడసాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనం నానాక హితబోధల కింద మనం ఉంటున్నాం. ఆ హితబోధలు ఏం చేస్తాయంటే నిన్ను భక్తి నుంచి దూరపరుస్తాయి. ఒక దైవజనుడేమో ప్రవచనాలు స్వస్థతలు దైవజనుడు చెప్తాడు, ఒక దైవజనుడేమో ఉన్నాయని చెప్తాడు, మరొక దైవజనుడేమో ఏది వస్తాయని చెప్తాడు. హల్లెలూయా. మనుషులు చెప్పే బోధ కింద ఉండకూడదు, దేవుడి వాక్యం చెప్పే బోధ కింద ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడి వరం ఏదో నువ్వు పొందుకుంటావు.
దేవుడు నిజంగా నేను పిలుస్తాడు. పిలిచిన దేవుడు ఒక గిఫ్ట్ నీకు ఇస్తాడు, ఒక వరాన్ని దేవుడికి ఇస్తాడు. ఇవ్వడా ఇస్తాడు, కానీ మనకు తెలియదు. హల్లెలూయా. ఇంతమంది స్త్రీలు ప్రవక్తలు ఉన్నారని మనకు తెలియదు. మనకేం తెలుసు? ప్రార్థన తెలుసు, అంతే. ప్రార్థన తెలుసు, యేసు ప్రభువు తెలుసు, ఇంకా మిగతాది మనకు తెలియదు. రెండు తెలుసుకుంటే కుదరదు. హల్లెలూయా. అవి దయ్యాలు కూడా తెలుసు, అవి దయ్యాలు కూడా కదా. యేసు ప్రభువు వెళ్తాడు సముద్రం దిగి అగ్నిశిరస్సు, అక్కడ కొన్ని తిప్పలు కొండలు ఉంటాయి, సమాధులు ఉంటాయి. అక్కడు కదా సేనా దయ్యములు పట్టిన వాడు ఉంటాడు. ఎన్ని దయాలు? సేన అంటే ఇంచుమించు 2000 దయాలు పట్టిన వాడు ఉంటాడు. అక్కడికి పోగానే అతను ఆ దయ్యం వస్తుంది అతని దగ్గరికి. సర్వోన్నతుడైన ఏమని పిలుస్తాడు? సర్వోన్నతుడైన ఎవరైనా సర్వోన్నతుడైన హల్లెలూయా సర్వశక్తిమంతుడు. దయ్యం పిలుసలా ఏమని? యేసేపు కుమారుడా, మరియమ్మ కుమారుడు అని పిలిచిందా? ఏమని పిలిచింది? సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మాతో నీకేం పని? ఎక్కడో సమాధానం ఉన్నాం కదా, నువ్వు దేవుడు మాతో ఏం పని అని దయ్యాలు కూడా తెలుసుకున్నాయి దేవుడిని. తెలుసు ఎవరు? చెప్పండి, ఎవరు కదా? మనమే అనాలి గట్టిగా, దేవుడి స్తోత్రం ఒప్పుకోవాలి. మళ్ళీ మనమే ఏంది? హల్లెలూయా. దయ్యాలు కూడా ఆయన మాట విని వణుకుతున్నాయి. వ్యర్థుడా, మనిషిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? వ్యర్థుడా. హల్లెలూయా. దయ్యాలు వణుకుతున్నాయి. నువ్వు నమ్మట్లేదు, నువ్వు నమ్మేది గొప్ప. దయ్యాలు నా మాట విని వణుకుతున్నాయి అంటాడు. నేను ఎవరోనని. హల్లెలూయా. దేవుడు ఎవరంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఆయన శక్తిని పొందుకోవాలంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి? ప్రార్థన శక్తి ఉండాలి. ఏముండాలి? ప్రార్థన కాదు, ప్రార్థన శక్తి ఉండాలి. హల్లెలూయా. రోజు చేసేదే ప్రార్థన కదా. హల్లెలూయా. హల్లెలూయా. అది కలిగి ఉండాలి. మళ్ళీ చూడమ్మా 4వ వచనం. ఆ కాలమున నప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు ఎలా ఉన్నదంటావా? న్యాయం తీర్చదగలదంట. ఆ కాలంలో రాజులు కదా, న్యాయాధిపతుల కింద వెళ్ళింది ఎవరు? న్యాయాధిపతులు కదా. మనుషుల ప్రవక్తలు లేరు. దేవుడు ఎవరిని నియమించలే. ఇంకా మనం చూస్తే కదా, న్యాయాధిపతుల కిందలో 20 సంవత్సరాలు పిలుపునిచ్చిన ఎవరు? సంసోన్. సంసోన్ కూడా అప్పటికి ఆ ప్రాంత న్యాయాధిపతుల వారికి లేడు, తర్వాత పుట్టాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం అంటే నిజంగా ప్రజలే పరిపాలించేవారు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళే న్యాయం తెచ్చుకునేవాళ్ళు. ఆ కాలంలో ఇశ్రాయేల్ అందరికి కూడా దేవుడు ఒట్టిగా వదిలిపెట్టకుండా ఎవరిని ఎన్నుకున్నాడు? దెబోరాని ప్రవక్తని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జరగబోయేది, జరిగేదాన్ని బయలుపరిచి చెప్పడానికి, సంభవించబోయే వాటిని బయలుపరచడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా? వినింటారా? మాట మీరు ధ్యానించుంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎలా తయారు కావాలో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీకు ఘనతో తెలుసా? మీకు ఆశామాషగా మనము ప్రార్థననే భక్తి చేయకూడదు. హల్లెలూయా. శక్తితో కూడినటువంటి భక్తి చేయాలి. ఏం చేయాలి? శక్తితో కూడినటువంటి భక్తి మనలో కలిగి ఉండాలి. హల్లెలూయా. అది లేకుండా ఉంటే శ్రమలు, ఆపదల నుంచి మనం తప్పించుకోలేము, విడిపించబడలేము. ఎందుకంటే ఆ ప్రార్థన మనలో ఉండదు. రేపు అపాయం వస్తుంది నీకు కదా. ఒక గడియలో, ఒక క్షణంలో ఉగ్రత వస్తుంది. ఉగ్రత నుంచి నువ్వు బయటపడాలంటే ప్రభువు అంటే పిలుస్తాడా? పలుకుతాడా? పలకడు. అప్పుడప్పుడు స్నేహం కాదు. నీ స్నేహము నీవు తెలుసుకున్నప్పటి నుంచే ఆయనతో సావాసమును సాధన చేయాలి. హల్లెలూయా. ఏమంటాడు ఇంకా కింది మాటలో? ఆమె ఎఫ్రాయిమీయుల మీద మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యమున దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుటకై తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె దగ్గరకు వచ్చి. ఎవరి దగ్గరికి వచ్చారంట? దేని కొరకంట? తీర్పు తీర్చేది కూడా ఎవరంట? అంటే ఎవరు? ఆమెను ఎవరున్నారు?
దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? గొప్ప ఘనతనిచ్చాడు. హల్లెలూయా. గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఈ వరము ఏం చేసిందంటే తీర్పు తీర్చగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి కూడా ఆ స్త్రీకి ఇచ్చాడు. దేవుడు న్యాయాధిపతుల కాలంలో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో మనము ప్రార్థన శక్తి మనకు కలిగి ఉంటే ఇలాంటి ఘనత ప్రతి బిడ్డకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 మీ మనసు దేవుని వాక్యం మీద పెట్టాలి. మీ మనసు దేవుని వాక్యం మీద పెడితే కదా మీ మనసులోనికి దేవుని వాక్యం వస్తుంది. ఈ వాక్యం బ్రతికిస్తుంది. ఈ వాక్యం రోగము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, అపరాధం నుంచి మీరు నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అలా కాకుండా ఉన్నారనుకోండి, ఎందుకు వచ్చారో ఇక్కడికి మీకు తెలియదు, ఎందుకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు కూడా తెలియదు. అలా ఉండకూడదు. అందుకు దేవుడు పిలవలేదు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా, ఇశ్రాయేలు జనులందరూ కూడా ఆమె ఒక దిక్కు వెళ్ళి కూర్చుంటే ఆమె దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మంచి చెడ్డ కనుక్కొని తీర్పు ఎలాగుందో అన్యాయమా న్యాయమని కనుక్కొని తీర్పు తీర్చుటకు ఆఖరికి వచ్చిన స్త్రీ దగ్గర. హల్లెలూయా. దేవుడుకి మనందరము సమానమా కాదా? పురుషులు ఎంతో, స్త్రీలు కూడా అంతే. దేవుడు ఆయన ఇష్టమైన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నుకుంటాడు, ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఆయన ప్రత్యేకించుకుంటాడు, పిలుచుకుంటాడు, ఆయన చిత్తమును నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. 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 ఈ ప్రవక్త అయినటువంటి దెబోరా దగ్గరికి అనేకులు ఎందుకు వచ్చారు చెప్పండి? ఇశ్రాయేలు ఎందుకు వచ్చారు చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. ఒక అధికారం ఇచ్చాడు దేవుడు ఆమెకు. ఒక రాజు, ఒక అధికారి ఏ విధంగా అయితే ఒక చక్రవర్తి కదా తీర్పు ఇస్తారో అంతకంటే గొప్ప ఘనత దెబోరా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయం తీర్చడానికి కదా, న్యాయం మాట్లాడడానికి, న్యాయం చెప్పడానికి, న్యాయం ప్రకటించడానికి మొగోళ్ళు కావాలంటారా? సాక్షి వేయడానికి ఎవరైనా పర్వాలేదు. హల్లెలూయా. అది దేవుని చిత్తంలో దేవుడు అలా చేస్తాడంతే, అలా వాడుకుంటాడంతే. ఇది మనకు తెలియదు. మనకు తెలియక మనం ఏం చేస్తామంటే, నేను పురుషుని, నా మీదకి నువ్వు తిరగబడు, అది తెలుసు మనలో చాలా. హల్లెలూయా. 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 దేవుడు మన జీవితంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనలో ఉండి మనల్ని వేలాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అది వచ్చిపోయేది ప్రార్థన, మోకరించి ప్రార్థన చేయించుకొని పోయేది ప్రార్థన. అది ప్రార్థన కాదు. మీరు లోతుకు వెళ్ళండి. ఎందుకంటే అంత దినాలు వస్తున్నాయి, అపాయకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం కదా, అన్ని వింతలు మనం చూస్తున్నాం. ఈ దినాలలో ప్రార్థన శక్తి మనలో లేకపోతే పాస్టర్లు చదువుతున్నారు, చర్చలు పడగొడుతున్నారు. హల్లెలూయా. పాస్టర్ల గురించి కదా వారిని మత మార్పిడి చేయాలని బొట్లు కూడా పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్లను మరొక రకంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే చంపేయాలి. మీలో ఆ ప్రార్థన లేదనుకో రేపు నరకానికి వెళ్తారు. మీరు ఈ లోకంలో చచ్చిపోతాం మనందరం ఒక రోజు. వాడు చంపిన మనం చచ్చిపోతాం, ఆడు సంపకపోయినా కూడా ఒక రోజు మనము చచ్చిపోతాం. చచ్చి ఆడిపోతాం, దేవుని దగ్గరికి పోతాం. మరి దేవుని దగ్గరికి పోవాలంటే మీరు ఏముండాలి? ప్రార్థన శక్తి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన బలం ఉండాలి. హల్లెలూయా. అది లేకుంటే నువ్వు అంతే. అందుకే ఇంకొక వాడు కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఎంతమంది చూసాం మనం? ఇద్దరు. మొదటి ఆమె ఎవరు? రెండో ఎవరు? దెబోరా. మూడో ఆమె కూడా చూద్దాం. రెండో రాజులు కింద చూద్దాం. రెండో రాజులు 22వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. రెండో రాజులు 22:14. కాబట్టి యాజకుడైన హిల్కీయాకును, షాఫాకును, ఆషాయును ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళందరూ ఎవరు? ఎవరు? ప్రవక్తి. హల్లెలూయా. ఆ యొక్క ఘనత కలిగి ఉంది కనుక ఆమె దగ్గరికి అనేక మంది వచ్చారు. ఈరోజు మన దగ్గర ఎవరు వస్తారు? హల్లెలూయా. మన ప్రార్థన వల్లమే మనలో ఏమున్నాయి? ప్రార్థన శక్తికి లోకానికి చాలా తేడా ఉంది మన జీవితంలో. ఆ తేడా మనకు తెలియదు. ఇక్కడ వాక్యం వింటాం, ఇంటికి ఏం చేస్తాం? పదార్థం మన భక్తి అంతా పోతుంది.
ప్రత్యేకత ఉండాలి, ప్రార్థన ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, క్షమించగలిగిన మనసు ఉండాలి. హల్లెలూయా. నీ దగ్గర ఆ గుణం ఉంటే అనేకులు నీ దగ్గరకు వస్తారు. దేవుని స్తోత్రం. నువ్వు వీధిలో వచ్చి కొట్లాడేవనుకో, రచ్చ చేసావనుకో, ఇక్కడ ప్రార్థనకు వచ్చావనుకో, ఇంటికి పోయానుకో, ఎవరైనా వస్తారా నీ దగ్గర ప్రార్థన కొరకు? చెప్పాలి, వస్తారా? మనలో కొన్ని కోపం కూడా ఎక్కువే. ప్రార్థన క్రైస్తవులు కదా ఉన్న స్త్రీలలో కూడా తగులు చాలా మంది కొట్లాడు. నా తగులు చూద్దామంటారు. నువ్వు అంటే సహనం ఉండదు, మనం ఓర్పు ఉండదు, ఐక్యత ఉండదు. అందుకే మనలో ఏం లేదు తెలుసు, దానికి ప్రతిగా ఈర్చ ఉంది, కోపం ఉంది, అసూయ మన హృదయంలో ఉంది. కానీ మన నుంచి వెళ్ళిపోయింది ఏంటి? దేవుని ప్రభావం, దేవుని శక్తి తొలగిపోయింది. దానికి ప్రతిగా సాతాను యొక్క బలం పేరుకుంది మనం. అందుకే మన దగ్గరికి ఎవరు రావాలన్నా భయపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. లేరంటారా? చాలా మంది చెప్తూ ఉంటారు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అది కాదు. ఎలా ఉండాలంటే ఈ యొక్క ప్రవక్త దగ్గర కూడా ఇవ ఎన్నో ప్రవక్తే మొదటి ఎవరు? మూడవ ప్రవక్తి. ఆమె దగ్గర కూడా అనేకులు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆమెలో నెమ్మది ఉంది, మనశ్శాంతి, తర్వాత దేవుని వరం ఉంది. ఈమె నిజంగా తీర్పు తీర్చగలదు, మన గురించి చెప్పగలదు. హల్లెలూయా. మనం ఎలా నడుచుకోవాలో సైనికుల గురించి మాట్లాడగలదు. మనం ఏం చేస్తాం? మన దగ్గరికి వచ్చి ఉంటే మన ఇరుగు పొరుగు వారి గురించి, ఆ యొక్క ఇట్ట, ఇంకొక అట్ట, మరి నీ పరిస్థితి ఏంటంటే నేను ఇట్ట, అలా ఉంటా మన జీవితాలు. హల్లెలూయా. అందుకు కాదు దేవుడు పిలిచింది, అందుకు కాదు దేవుడు నేను రమ్మనేది. నీ జీవితం ఎలా ఉండాలంటే క్రైస్తత్వంలో శక్తి పొందుకొని అనేకులు ఎక్కడికి రావాలి? నీ ఎద్దకు రావాలి. హల్లెలూయా. వాళ్ళ గురించి పరీక్షించుకోవడానికి రావాలి, ఇతరులను తెలుసుకోవడానికి కూడా నీ వద్దకు రావాలి. ఆ వరం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వరం కలిగి ఉండాలి కదా. దేవుని వరము కలిగి ఉంటే అనేకులు మన వద్దకు వస్తారా? వస్తారా రారా? చెప్పండి, వస్తారా రారా? హల్లెలూయా. 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 మనం చూస్తాం కదా, దెబోరా కాడికి కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మన దగ్గరికి వచ్చి తీర్పు తీర్చుకోవాలి కదా. ఈ గుల్గానే ఈ ప్రవక్త దగ్గర కూడా, ఈ ప్రవక్త దగ్గర కూడా చూడు. ఇంకా అధికారి హర్షకు ఇక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడారు. చెప్పాలి, ఏ సమక్షం ఉన్నా, ఏ ఒక విధానంలో తెలుసుకోవాలనుకున్నా ఆమె ఎద్దకు రావాలి. ఆమె యెరూషలేములో ఎక్కడుంది? రెండో భాగంలో ఉంది. ఆమె దగ్గరికి అనేకులు వచ్చేవారు. హల్లెలూయా. తన జీవితాలు, తన భవిష్యత్తు కాలమును బట్టి సంభవించాలి. ఎందుకంటే ప్రవచనం మామూలు కాదు. ప్రవచనం అంటే సంభవించబోయేటి కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సరిగోటి జరగబోయేటి కదా. నీ జీవిత చరిత్ర మొత్తం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వరం కలిగి ఉండాలి. ఆమె యొద్దకు ఆ వరం ఉంది కనుక అనేకులు ఆమె యొద్దకు వచ్చేవారు. అందుకే మన భక్తిని మనం కాపాడుకోవాలి, ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూసేది ఏంటంటే మన అందం కాదు కానీ, మన వస్త్రాలు కాదు కానీ, మన నగలు కాదు కానీ, మనలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఎంతమంది సారాంశం శక్తి ఉందో దానిని దేవుడిని పరీక్షిస్తాడు, వాటిని పరీక్షిస్తాడు. నీ దగ్గర బంగారం ఉంది, ఎక్కడ తీసుకుంటావు? మార్పించుకోవాలన్నా, దాన్ని కొత్తగా మెరుగు పెట్టుకోవాలని ఎక్కడ తీసుకెళ్తాం? కంసల దగ్గర తీసుకెళ్తాం. అసలు ఏం చేస్తుందని కరగబెట్టి క్వాలిటీ చెప్తాడు కదా. ఇది ఫస్ట్ సెకండ్ కేజీ లేకపోతే లోకల్ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగు కదా, దాని రేట్ అలా ఉంటుంది నీ జీవితం. నువ్వు ఎలా ఉండాలి? దేవుడు కూడా నిన్ను అడుగుతాడు. అందుకే ప్రతి మాట కూడా బైబిల్లో నుంచి మనకు వెల్లడించబడినప్పుడు ఆ సామగ్యమైన శక్తి మనలో ఎందుకు లేదు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. సెలవుకి ఇస్తున్నావా? దీనికి ఎంతవరకు అంతవరకు ఇస్తున్నావా? నిద్ర వచ్చేంత వరకు కావచ్చు, నెట్ అయిపోయేంత వరకు కావచ్చు, సమయం నిద్ర గడుపుతున్నావా లేదా?
హల్లెలూయా. ఇంకా సీరియల్ దగ్గర గడుపుతున్నావా లేదా? ఇంకా స్నేహితుల దగ్గర పనుల దగ్గర గడుపుతున్నావా లేదా? ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నావా లేదా? మరి ప్రార్థన దగ్గరికి వచ్చేది ఏం లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన శక్తి నీలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఎందు భయభక్తులు కలిగి మన జీవితాలు ఎలా ఉండాలంటే విలాసపరచబడాలంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు కూడా యెరూషలేములో 2వ భాగం దగ్గర ఎవరున్నారు? ఏ ప్రవక్తే? ఆమె దగ్గరికి వచ్చారు అందరు. ఈమె వెళ్ళలేదు. ఈమె ఉన్నటువంటి శక్తి ఆకర్షించి నడిపించి దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన కృప. అందుకే మనం అది కలిగి ప్రార్థన చేయాలన్నదే నేను చెప్పబోయేది. అందుకే ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చూద్దాం. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూద్దాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అమ్మ చెప్పగలుగుతారా? మిరియాము, హల్లెలూయా. ముగ్గురు 4 చూద్దాం. 2వ దినవృత్తాంతములు 34 అధ్యాయము 22వ వాక్యం కూడా చూద్దాం. అప్పుడు రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ. దేని గురించి? దేని గురించి విచారణ? చెప్పండి. సంగతులు అంటే సంభవించే వాటి గురించి విచారించాలంటే ఏముండాలి మనకు? హల్లెలూయా. కాపరిగా నిలబడ్డాను కదా. కాపరిగా వాక్యం చెప్తున్నారు. ఊరికి వాక్యం మీరు చెప్పగలరు, వాక్యం మీరు చదవగలరు. కానీ కాపరి అన్నవాడు దానికంటే మించిన శక్తి పొందుకోండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆలోచించగలిగిన వాడు ఉండాలి, వాటిని పసిగట్టగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఉండాలి, వాటి నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు ఉండాలి. మందరు హల్లెలూయా. వాటన్నిటి నుంచి కూడా తప్పించగలిగిన శక్తి, విడిపించగలిగిన శక్తి, ఆత్మలు రక్షించగలిగిన శక్తి, ఆత్మలను కాపాడగలిగిన శక్తి ఎవరికి ఉండాలి? కాపరికి ఉండాలి. హల్లెలూయా. రోజు మనం వెళ్తున్న కాపరులకు ఉంది ఆ కెపాసిటీ, క్వాలిటీ. సంపాదించుకున్నారా? ఉన్నారా? లేదు. వచ్చాడు, వాక్యం చెప్పాడు, భోజనం చేసాడు, వెళ్ళిపోయాడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మరి ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? విచారణ చేయుటకై అర్షస్సుకు పుట్టిన ఏమెవరు? ఈమె కూడా ఎవరు? ఎవరు? 3 అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు కూడా ఈమె దగ్గరికి వస్తున్నారు. ఈమె కూడా ఎన్నో ప్రవక్తి? 4వ ప్రవక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. వీళ్ళు కూడా ఈమె దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో చాలా మంది దేవుని వరమును పొందుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రవక్తులుగా వాళ్ళు ఎంచబడిన వారు ఉన్నారు. ప్రవక్తి కదా, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా తీర్పు తీర్చడానికి, సంగతులను తెలియపరచడానికి దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మన కుటుంబాలలో దేవుని బట్టి మనం కృంగిపోతున్నానే, దేవుని శక్తి పొందుకోలేదు కనుక మనం కృంగిపోవాలి. హల్లెలూయా. ఎందుకు శక్తిని పొందుకోలేకపోయాడు? ఎందుకు ఆ బలాన్ని నేను పొందుకోలేకపోయాడు? నాలో ఏం తక్కువ ఉంది? నాలో ఏమైనా పాపం ఉందా? నాలో ఏమైనా శాపం ఉందా? నాలో ఏమైనా ఇంకా వ్యతిరేకత, ఇంకా దేవునికి కదా ఇష్టం లేని మనసు నాలో ఉందని నేను ఏం చేసుకోవాలి? అమ్మ ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను వాడుకున్నాను కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరీక్షించుకోవాలి, నిన్ను పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఏమని చేసుకుంటా పోయిను చెప్పగలను. మీ గురించి కూడా ఎలా చేస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల కోసం లోతుగా చేయరు కదా, ప్రాంతాల కొరకు లోతుగా చేయరు, రాజుల కొరకు లోతుగా చేయరు, అధికారుల కొరకు లోతుగా చేయరు. హల్లెలూయా. మనకు సంభవించబోయే ప్రపంచంలో సంగతుల కొరకు మీరు ప్రార్థన చేయరు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసే ముఖాలు వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి. అది చెప్తే వచ్చేది కాదు, అది చెప్తే
వచ్చేది కాదు, బాధ్యత నీది. అది బాధ్యత ఉంటే వస్తుంది. చేయాలనే ఒక బాధ్యత, ఒక పని అది కలిగి మనందరం ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి శక్తిని మనకి ఇస్తాడు. ఇంకా కింద చూడు. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగంలో కాపురం ఉండెను. ఎక్కడున్నది? యెరూషలేమునకు కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతులు చెప్పగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రాయబడి ఉన్న శాపములన్నిటిని అర్పించేదను. ఎందుకు రప్పించబోతున్నా? మాటలు దేవుడు ఎందుకున్నాడు? ఆ మాదిరిలో దేవుడు ఎందుకున్నాడు? ఆమె స్వాధీనంలో దేవుడు ఎందుకున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి కాపురం ఎవరైతే అక్కడ కాపురం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే కదా, దేవునికి అవిష్టంగా నడిచేవారు కదా, దేవుని మాటకు లోబడిన వారు. అయితే ఈమెను ఎన్నుకున్నాడు. ఈమెను ఎన్నుకున్నటువంటి దేవుడు ఈమెతో ఉన్నాడు. ఈమె తలుసుకుంటే ఆ ప్రజలందరూ ఏం చేస్తారు? ఏం చేయబోతున్నాడు? ఆ ప్రజలందరూ ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఒక స్త్రీ స్వాధీనములో అంత గొప్ప దేవుని మహిమ కలిగి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, వీళ్ళందరూ కూలిపోవాలి, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కదా, విగ్రహాలు చేస్తున్నారు, వీళ్ళు బొత్తిగా తొలగిపోయినారు, వీళ్ళకి శాపం వచ్చును కాక అంటే దేవుడు ఖచ్చితంగా ఇయ్యగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పేరేంటి? హల్లెలూయా. హల్లెలూయా. ఈ 4వ ప్రవక్త కూడా ఈమె కూడా యెరూషలేములోనే ఉంది. అనేకులు వచ్చినప్పుడు కదా, మొరపెట్టినప్పుడు వారి నిమిత్తము ప్రార్థన శక్తి కలిగి చేసినప్పుడు ఈమె ఆధ్వర్యంలో దేవుడు ఏమైనా చేయగలిగిన శక్తి దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి భారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పనులు ఉంటాయి, కానీ ఆయన ఒక భాగం అయితే ప్రార్థన ఒక భాగం కలిగిన కుటుంబంలో చేయాలి. చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పక్కింటి కోసం ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. నాకు వచ్చే కదయ్యా నేను చేసింది అంటున్నావా? నీకు వచ్చేదేంటి? సెల్ ఫోన్ చూడటమా? నీకు వచ్చేది తిట్టడమా? నీకు వచ్చేది సీరియలా? నీకు వచ్చేదేంటి? సినిమాలు చూడటమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక సంబంధమైన నేర్చుకొని భక్తి కలిగిన జీవితంలో పాడే దూరమైనాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి కలిగి చచ్చిపోయినా సరే దేవుని దగ్గరికి తీర్పు లేకుండా వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. తీర్పులోనికి రాకుండా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే సంభవిస్తున్నాయి భూకంపాలు కదా, యుద్ధాలు, చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు, యుద్ధాలు వచ్చాయి, భూకంపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బైబిల్లో రాయబడినాయి. ఇవన్నిటిని చూసినా దేవుడి రాకడకు గుర్తులు. హల్లెలూయా. అలా కాకుండా ఇంకా ప్రవర్తించావనుకో ఎప్పుడు ఉగ్రత వస్తుందో నువ్వు పోయి నరకంలో పడిపోతావు అంతే. దేవుని స్తోత్రం. అయ్యా నేను చర్చికి పోయాను కదా, చాలా దూరం నుంచి ఛార్జీ పెట్టుకుని వచ్చాను, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకంటే నీ జీవితము, నీ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రభు శక్తిని కలిగి ఉంటే దేవుడు నిన్ను అనేక చోట్ల వాడుకుంటారు, అనేకులు ఎద్దకు వస్తారు, నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడతావు కదా. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి బైబిల్ నుంచి నెహెమ్యా గ్రంథం చూద్దాం. 6:14 చూద్దాం. 6వ అధ్యాయము. నా దేవా వారి క్రియలను బట్టి ఎవరిమా ప్రవక్తి. హల్లెలూయా. ఎన్నో మహిమా. హల్లెలూయా. మనందరిగా పౌరుషం కలిగి ఉండాలి. ప్రార్థన యోధులుగా మనం మారాలి. మోకాళ్ళు అనుభవంలోనికి మనం రావాలి. దేవుని వైపు చూసే వారిగా మనం ఉండాలి. మన చేతులు దేవుని వైపు సాధే వారిగా మనం మారాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మోకరించగానే తలకాయ భూమి మీద పెట్టి కదా, తలకాయ ఎక్కడ పెడతారు? భూమి మీద పెట్టి నిద్రపోయినట్టు ప్రార్థన చేస్తారు. నిద్రపోయినట్టు అలా చేయకూడదు అసలు. హల్లెలూయా. ఆకాశం వైపు కనులెత్తాలి.
చాపాలి, నీ చేతులు చాపి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడిని మొర వినాలంటే సాధారణంగా నేను బలహీనపరుస్తూ ఉన్నాడు. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారం అయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంభవించినప్పుడు కాదు, ముందే ఉండాలి ఆ భయం. ఎన్నో ప్రవక్తివా 5. ఏం పేరు ఆ పేరు? ఏం కలిగి ఉంది ఆమెలో? ఏం కలిగి ఉంది? ఏ వరం కలిగి ఉంది? ప్రవచన వరం కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది బాప్తీసం తీసుకున్నారు, కొంతమంది బాప్తీసం తెలియని వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా సంఘాలలో బాప్తీసాలకు దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు ఇంకా ఆ విధంగా ఉంటున్న వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది, ఏమని బోధిస్తూ ఉంది, ఏమని నేర్పిస్తూ ఉంది? ఏమని దేవుని బిడ్డలారా, నిజంగా మనం చూస్తే నిజంగా ఈమె 5వ ఆమె కూడా ఎలాంటి శక్తి కలిగి ఉందంటే, ఆమె కూడా భవిష్యత్తును బట్టి నిజంగా నెహెమియా యెరూషలేము మరి ప్రాకారాల గురించి కదా ఎలా సంభవించబోయేదాన్ని బట్టి ఆమె ప్రవేశిస్తూ ఉందంటే ఆ యొక్క శక్తిని బట్టి ప్రవేశిస్తూ ఉంది. అందుకే ఆమె 5వ ప్రవక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ప్రార్థన మాత్రం తగ్గకుండా చేయండి. లోతుకు వెళ్ళండి, ప్రార్థన చేయండి. ఏమో ఎన్నో చెప్పండి. 5వ ఆమె. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? నేను 5 మంది చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్త్రీ ప్రవక్తలు గురించి చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఎంతమంది చూసాం? 5 మంది. ఇంకొకటి చూద్దాం, యెషయా భార్యను కూడా చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. ఏమో ఎన్నోవా? 6. కదా, నేను ప్రవక్తి యొద్దకు పోతిని. ఎవరంటే యెషయా భార్య, ఈమె ప్రవక్తి. హల్లెలూయా. మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? శత్రువు సహితము మారిపోయేంత లోతుకి వెళ్ళాలి మన ప్రార్థనలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన శక్తి కలిగి ఉండాలి మనం. అలాంటి మోకాళ్ళను కలిగి ఉండాలి మనం. ఈ వ్యక్తి ఇక్కడ ఎవరైతే వస్తున్నా, నేను ఆమె గర్భవతి కుమారుని కనెను. ఇగో మనోళ్ళకి తెలిస్తే కదా ఈ మాట చూసి నన్ను కొంతమంది కదా ఇంకొక రకంగా వాడుకుంటాం. తెలియదు వాక్యం. ఈమె ఎవరంటే యెషయా భార్య. ఈమె కూడా ఎవరు? ప్రవక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆ ప్రవచన వరం మనకు ఉంటే మన ఎద్దకు వస్తారు. ఎందుకంటే నేను ప్రవక్త ఎద్దకి పోతున్నామా కుమారుని కనగా మరియు నాకు ఈ జనులు కాగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలాంటి యుద్ధాలు లేకపోతే ఇలాంటి సంగతులు కనుక్కోవాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకు కలిగి ఉండాలి. అప్పుడు మనము, ఎందుకంటే మనకంటే సాధారణ జ్ఞానం కలిగిన వాడు మన పైన దాడి చేయబోతున్నాడు, మన పైన యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధాలు వస్తున్నాయి, ఎందుకంటే జరుగుతున్నాయి. ఈరోజు కదా కాల్చుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? సాధారణగానే వస్తున్నాడు. మన చేతిలో ఏముంది? రెల్లు ఉంది. మన చేతిలో ఏముంది? ఆయుధం ఉంది. యుద్ధం చేస్తాడు, పొడుస్తాడు. మన ప్రకటన ఆరాధన మనకు తెలుసు. అది టాపిక్ కాదు, నేను వేరే చెప్పాలనుకున్నాను.
హల్లెలూయా. ముద్రలు ఇప్పటంలో పలాని గుర్రాలు పనులకు బయలుదేరాడు, అందుకే అవన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా కదా. ఒక్కొక్క వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉంటే పొడిసేది మంచి, పొడిపించుకునేది కూడా మనిషే కత్తితో కదా. ఎట్లా పొడుస్తున్నారు కదా కత్తితో మనం చూస్తున్నాం. సంభవించబడి 50 కోట్లు 52 కోట్లు అంటే ఒక మనిషిని కత్తితో అంటే పొడిసేవాడిని చూడండి. ఎవరు సాధారణంగా వాడు హాని చేస్తాడు, హత్య చేస్తాడు. హల్లెలూయా. వాడు హానికరుడు కదా. పొడిచడమే, పొడిచి చంపడమే. ఎందుకంటే వాడి పని భూమి మీద జరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంకా రాలేదనుకుంటున్నాం మనం. అది ఎప్పుడో వచ్చింది. యోహానుకు దేవుడు కదా ప్రకటన 6వ అధ్యాయంలో ముద్రల గురించి చూపిస్తాడు. కరువు వచ్చింది కదా. కరువు ఇప్పుడు కదా ఇజ్రాయెల్కు పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంది అనుకోండి కదా. మొత్తం నాశనం అయిపోయాయి. ఇప్పుడు పోయిన లేకపోయే కరువు వచ్చిన వాళ్ళకి కరువు సంభవించినట్టేనా? వాళ్ళ పంటలు పంట ఉన్నదే నీళ్ళు తినని ఆహారం కూడా లేదు. ఇది కలిగించేవాడు పాండువర్ణం గుర్రం మీద ప్రయాణమైన వాడు. హల్లెలూయా. వాడు బయలుదేరాడంటే యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది. మనం ఏమనుకుంటున్నామంటే ప్రకటన కదా అర్థం కాలేదు, ఇంకా తెలియదని మూఢకత్వంలో పడినాం అంటే మనం. హల్లెలూయా. అవన్నీ సంభవించాయి, భూమి మీద జరుగుతున్నాయి. అందుకే నిజంగా ఇప్పుడు ఎంతమందిని మనం చూసుకున్నాం? 6 మందిని చూసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందిని చూసుకున్నాం? 6వ పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి. యెషయా భార్య 6వ కదా. ఎంతమంది స్త్రీల ప్రవక్తలు ఉన్నారు? 6. శివర్ చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 2:36 చూద్దాం. 2వ అధ్యాయం 36 వచ్చిన. మరియు ఎవరేమా? ఆషేరు గోత్రికులను పనూయేలు కుమార్తె అయిన అన్నాను అన్నాను ప్రవక్తి. కొత్త నిబంధనలేమా మనం చూస్తున్నట్టు ఎక్కడ? పాత నిబంధనలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6 మందిని పాత నిబంధనలు చూసాం. ఈమె ఎన్నో ఆమె? 7వ ఆమె. ఈమె ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకంటే ఎక్కువ ఈరోజు స్త్రీలను గురించి తెలుసుకున్నాం, ఎక్కువ కమెంట్గా వాక్యం చెప్తున్నాం. స్త్రీలు కూడా ఏం చేయాలంటే ఒకదానికి అంకితంగా ఉంది. ప్రార్థన శక్తి కలిగి ఉంటే ఇలాంటి ధన్యత స్త్రీలు కూడా పొందుకుంటారని నిజంగా దేవుడు ఎప్పుడో వాడుకుంటూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన మనకు కలిగి ఉండాలి, ఆ శక్తి మనకు కలిగి ఉండాలి. స్త్రీలకు భారం ఎక్కువ అయినప్పటికీ ప్రార్థన అనేది కూడా ఒక భాగంగా వారికి కలిగి ఉంటే దేవుడు వాడుకుంటాడు. అంటే ఎవరిమా? పేరేంటి? అన్నాను ఒక ప్రవక్తి. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు చేసిందంట. 7 ఏళ్ళే చేసిందంట. తర్వాత దేవుడి దగ్గర అంకితం చేసిన ఆమె జీవితాన్ని. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. ఎన్ని చాలాసార్లు విన్నారు కానీ మీరు మర్చిపోండి. 84 ఏళ్ళు అంటే 77 ఏళ్ళు ఒంటరిగా ఉన్నది. 7 ఏళ్ళే కదా భర్తతో ఉన్నది. ఆ కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు జీవించింది. విధవరాలు అయిపోయింది. హల్లెలూయా. 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 ఎవరేమో భర్త లేకపోతే విధవరాలు. ఈమె దేవుడికి ఎలా ఉన్నది? నమ్మకంగా ఉన్నది. పరిచర్య చేసే సంఘంలో కసువు దోసేది, సాపులు వచ్చేది, దేవుడి పరిచర్య అంతట్లో నమ్మకం కలిగించి జీవించి ఈమె పేరు అంతా ఈమె ప్రవక్తి. హల్లెలూయా. చర్చికి ఎప్పుడు వస్తాం మనం? పరిచర్య చేయాలంటే ఇదిగో నీళ్ళు 3 రోజులు అయింది, తుఫాన్ కరెంట్ మాకు కూడా పోసుకోలేదు ఇంటి దగ్గర. కానీ అడ్రో తెచ్చుకున్నాం, పోసుకుంటాం. 8 గంటలు వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఈరోజు భోజనాలు పెట్టేటప్పుడు కూడా లేదు. లేకపోయినా పర్వాలేదు, బస్సు వచ్చి కూరగాయలు తెప్పించాం. తర్వాత ఏ ఉన్న స్నానం చేసి పొద్దున 8 గంటలు వచ్చాం. అక్కడ ఇళ్ళ మడిపోయి నీళ్ళు తెచ్చాం. ఇక్కడ పోయి హల్లెలూయా. ఎందుకంటే వచ్చే వాళ్ళు పచ్చేయకూడదు. అంటే ఇది మా బాధ్యత కలిగి ఉంటే ఎప్పుడు వస్తాం మనం? వస్తామంతే. అంతే. శనివారం కట్టి పెట్టాలి పనులు. ఆదివారం రాగానే పొద్దున ఎక్కడ ఉండాలి? ఆదివారం కూడా మేకప్ వేస్తాను అనుకున్నాం. 11 దాకా అది చూసిన రాదు దేవుడికి.
ఎందుకంటే ప్రవక్త కిందకి రాదు, జాగ్రత్త కిందకి రాదు, ఔత్సాగ్రత కిందకి వస్తుంది. ఎందుకంటే ప్రార్థన అనేది ఏ పని అవసరం పర్వాలేదు, కానీ ప్రార్థన అనే విషయంలో నెగ్లెక్ట్ చేస్తే దేవుడి దాకా వస్తుంది. ఎంత పడతావు నువ్వు విడవబడతావు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనే విషయంలో ఎలా ఉండాలి? శనివారమే అయిపోయింది మొత్తం. పొద్దున్నే బట్టలు వేసుకోవాలి, స్నానం చేసి అప్పుడప్పుడు లేచి అది కూర్చోవడం, ఇది వేసుకో, మటన్ చేసుకోవడం, చికెన్ చేసి పెట్టడం, ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో మళ్ళీ ఉప్పు చూడడం వస్తుంది. అన్న కొంచెం ఉప్పు చూసి వచ్చామనుకో అయిపోయి ఎత్తబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7 మంది ఉన్నాం. 7 మందికి నీళ్ళు కావట్లేవు. 3 రోజులకి మోటార్ ఆడి పొద్దున ఎంత వేసినా మోటార్ రాలేదు. లీక్ వచ్చింది. సుందరాన్ని కూడా ఫోన్ చేసి అసలు ఎట్లా చేయాలో అర్థం కాదు. కొన్ని తలకన్నా కడుక్కొని పోదామనుకుంటే ఎక్కడ తెచ్చుకొని పోసుకున్నాం, వచ్చేసాం. హల్లెలూయా. బాధ్యత మనం కలిగి ఉండాలి. ఆ బాధ్యత కలిగి ఉండాలి మన జీవితాల్లో. కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు భర్తతో దూరమైంది? కన్నుగా ఎంతకాలం భర్తతో ఉన్నది? 7 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరమును విడిచిపెట్టక ఏముంది? కదా. మధ్యాహ్నం ఒక పూట తినకపోయినా ఏమొచ్చిందంటే మనకు పొద్దున పూట తినక షుగర్ వచ్చింది. అలా చేసి సాధన పొద్దున 12 గంటల దాకా ఒక్క పూట అది మధ్యాహ్నం టిఫిన్. పొద్దున పూట తినకపోయినా ఏమొచ్చిందంట అంటే దేవుడు నీకు విశ్వాసం ఉందా, లేక దేవుడు నీకు దూరం ఉన్నాడా? మీకు చెప్పాలి ఒక మాట సాక్ష్యం. ఒక 4 ఏళ్ళ క్రితం సుఖం వచ్చిందా? తెలుసు చాలా మందికి. హల్లెలూయా. చాలా చెప్పాము. చాలా మంది ఇప్పుడు చెప్తే ఉంటారు మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. నాకు మధ్యలో కాదు, నా ఒళ్ళు తినకొట్టుబడింది. నాలో ఉన్న నొప్పులు మామూలు కాదు, యాక్సిడెంట్ అన్ని. కానీ ప్రార్థన చేశాను కొంతకాలం వేచి, ప్రభా ఇది నాకు వచ్చింది కాదు, అది నా తల్లిదండ్రులకు లేదు, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా రాకపోవచ్చు, ఎవరికి ఉండేది కాదు. ఇది ఎందుకు వచ్చింది? నేను ఇతరులకు ప్రార్థన చేస్తే స్వస్థపడతా ఉంది. ఈ జబ్బు నాలో ఉంటే నేను ఏం చేయగలను? ఉపవాసాలు ఎలా గలను? నాకు దేవుడి జ్ఞానం గురించి ఉపవాసాలను ప్రార్థన చేశాను. ఇది తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. షుగర్ ఉన్నది, బీపీ కూడా 170 ఉంది. ఇప్పుడు ఆ 2 సెట్ చేసుకోకుండా ఎన్ని ఏళ్ళు అయిందో? సుమారు 2-3 ఏళ్ళు అయిపోయింది. కానీ నేను చాలా యాక్టివ్గా ఇక్కడ కానీ లేని స్థితిలో నేను ఉన్నాను. హల్లెలూయా. దేవుడితో ఉంటే దేవుడిని పట్ల ఉపకారం చేస్తాడు. అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రా. దేవుని వాక్యం అన్నప్పుడు సర్వ రోగము యేసు నామములో లయమై కాలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 33 రోగాలు కలిగించబడేవారంటే సాధారణంతే మన శక్తి ఉంది, కలిగిస్తారంటే. ఏ జబ్బు పెట్టాలో, ఏ జబ్బు పెడితే ఆ జబ్బుకే లోబడిపోతావు, ఆ జబ్బు కలిగిస్తారంటే. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ రోగములకు దేవుని దగ్గర మందు ఉంది. ఎందుకంటే నేను అమర్చి అవయవాలను తయారు చేసి మనిషి సృష్టించింది ఎవరు? దేవుడేనా? మరి అవయవాలకు అవయవాలు అమర్చేది దేవుడైతే మంది వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి దేవుడి దగ్గరనే. నువ్వు దేవుని వెనక ప్రాణం చేత పట్టుకుని వెళ్తా ఉండవు, కానీ ఎల్లు నేను కాదనలేదు. కానీ చివరికి కావాల్సిన ఆయమను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 84 సంవత్సరములు దేవాలయం విడువక ఉపవాసం ఏం చేసిందిమా? ఎప్పుడు? పగలు. జీవగంగా లెక్కించబడింది. ఆమె ఎవరంటే అన్న. ఎన్నోమా? 7. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పోవాలని పాస్ అయిపోయి ఉపవాసం ఉంది. మా శుక్రవారం వచ్చిన అన్న చేయలేదు ఫోను. నేను ఈ ఫోన్ కూడా పడేస్తా 2 రోజులకి. ఎందుకంటే మీరు ప్రార్థనలు బలపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను శుక్రవారం ఉంటా, మంగళవారం ఉంటా, ప్రార్థనలు వెళ్ళిపోతూ ఉంటా. నేను ఎక్కడికి పోవడం లేదు. ఎక్కడ నేను ఎత్తిన ప్రార్థన అందరి కోసం చేయడం వెళ్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి మనం జీవించాలి. ఎన్నో ప్రవక్త? 7వ ప్రవక్త పేరు ఏం పేరు? చాలా మంది చాలు. ఈరోజు దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించును గాక. హల్లెలూయా.